అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి పక్షనేతగా ల్యాళ్ల అప్పిరెడ్డి గారిని తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. అది పూర్తిగా వాళ్ళ పార్టీ అంతర్గత విషయం, వాళ్ళ పార్టీ ఇష్టం. కానీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, అలాగే అసెంబ్లీ, శాసనమండలి, రాజ్యసభ, లోక్సభ ఇవన్నీ కనెక్టెడ్ టు పబ్లిక్. వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్లు. ఈ సభలు కూడా చట్టసభలు, ప్రజాప్రాతినిధ్య సభలు. వీటిలో ఖచ్చితంగా ప్రజలను ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉంటాయి. శాసనమండలిలో వైసీపీ పక్షనేత ఏమో ల్యాళ్ల అప్పిరెడ్డి గారిని నియమించారు. అసెంబ్లీలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షనేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షనేతగా మిథున్ రెడ్డి గారు ఉన్నారు. రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షనేతగా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. ఓవరాల్గా పార్లమెంటరీ పార్టీ పక్షనేతగా వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. అంటే ఈ కీలక పదవులన్నీ కూడా పార్టీ పరంగా డీల్ చేయాల్సినవి, పార్టీ పరంగా లైజనింగ్ చేయాల్సినవి, పార్టీ పరంగా నడిపించాల్సిన పదవులన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయో అర్థమైపోయింది కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే ఇస్తారా, లేదంటే వీళ్ళు కాకుండా ఇంకెవరికి ఇచ్చినా వేస్ట్, వేరే సామాజిక వర్గం వాళ్ళని నమ్మరా, లేదా వైసీపీలో వేరే సామాజిక వర్గం వాళ్ళకి ఎవరికి అంత సమర్థత లేదంటారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను, ఆలోచించండి. జరిగిందే నేను చెప్పా. వైసీపీలో వీళ్ళందరికీ ఆ పదవులు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే శాసన మండలిలో శాసనసభ పక్షనేతగా ల్యాళ్ల అప్పిరెడ్డి గారికి ఇచ్చారు. కేజే భరత్ గారికి ఇవ్వచ్చుగా. కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గం నుంచి గెలిస్తే మంత్రిని చేస్తామన్నారే. మరి ఇప్పుడు పార్టీ ఓడిపోయింది, ఆయన ఓడిపోయారు, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అట్లీస్ట్ శాసనసభ పక్షనేత, శాసనమండలి పక్షనేతగా ఇవ్వచ్చు కదా. గెలిస్తే మంత్రిని చేస్తామన్న పెద్ద హామీ ఇచ్చారు, ఓడిపోయారు, పార్టీ ఓడిపోయింది, శాసనమండలి పక్షనేత ఇవ్వచ్చు, కానీ ఇవ్వాల. పోనీ తోట త్రిమూర్తులు గారికి ఇవ్వచ్చుగా. సీనియర్ పొలిటీషియను, గత 30 సంవత్సరాల నుంచి ఉన్నారు. వివాదాలు ఉన్నప్పటికీ మంచి ఐడియాలజీ ఉన్న నాయకుడు, పార్టీ పరంగా రాజకీయంగా వ్యూహాత్మకంగా దిట్ట. ప్రజల్లో ఎలా ఉన్నా, గెలుస్తున్నా ఓడిపోతున్నా రాజకీయ వ్యూహాలు వేయడంలో ఆయన దిట్ట. మరి ఆయనకి ఇవ్వచ్చుగా. కాపు సామాజిక వర్గం కదా కలిసి వచ్చేది, ఆయనకి ఇవ్వాల. పోనీ తోమాటి మాధవరావుకి ఇవ్వచ్చుగా. కమ్మ సామాజిక వర్గం ప్లస్ మంచి సబ్జెక్ట్ ఉంది ఆయనకు రాష్ట్రంలో వివిధ రాజకీయ అంశాల మీద మంచి సబ్జెక్ట్ ఉంది, అనర్గళంగా మాట్లాడగలడు, ఆయనకి ఇవ్వచ్చుగా. పోనీ కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వకూడదు అనుకుంటే ఎస్సీల్లో ఎవరికైనా ఇవ్వచ్చుగా. మేడుకొండ అరుణ్ గారికి ఇవ్వచ్చుగా, ఇవ్వాల. పోనీ దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇవ్వచ్చుగా. అచ్చెన్నాయుడు గారి మీద ఒంటికాల మీద లేస్తాడు ఆయన, బీసీ సామాజిక వర్గం, ఉత్తరాంధ్ర, ఆయనకి ఇవ్వచ్చుగా శాసనమండలి పక్షనేతగా. ఇవ్వాల. అంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు పదవులు వేరే వర్గానికి ఇవ్వాలి అంటే ఇంకా బెస్ట్ లీడర్స్ ఉన్నారు, వివిధ సామాజిక కోణంలో కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. అంటే అత్యంత కీలక పదవులన్నీ కూడా ఆ సామాజిక వర్గం చేతుల్లోనే పెడుతున్నారా లేదా అనేది ఆలోచించండి. అలాగే రాజ్యసభలో చూసుకుంటే రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు ఆ రాజ్యసభ పక్షనేతగా, గొల్లబాబురావు గారు ఉన్నారుగా సీనియర్. అంతెందుకు మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారుగా. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 2006, 2007 నుంచి ట్రావెల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆయన కూడా కొన్నింటిలో భాగస్వామి, జైలుకి వెళ్ళి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని నమ్ముకున్న వ్యక్తి, ఆయనకి ఇవ్వచ్చుగా. పోనీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఇవ్వచ్చుగా. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మొదటి నుంచి ఉన్న వ్యక్తి, ఆయనకు మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి పేరు ఉంది, సౌమ్యుడు, సాఫ్ట్ అనే మంచి పేరు ఉంది, ఆయనకి ఇవ్వాల. పోనీ బేదా మస్తానరావు గారికో ఆర్ కృష్ణయ్య గారికి ఇవ్వచ్చుగా. జాతీయ స్థాయిలో బీసీ నాయకుడు, ఆయనకు కూడా ఇవ్వాల. అంటే వేరే నాయకులకు చాలామందికి ఆ అర్హతలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లా. కేవలం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే కనిపిస్తున్నారు. కీలకమైన పదవులు ఇవ్వాలి అనుకునేసరికి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కనిపిస్తున్నారు. నామమాత్రం పదవులు ఇవ్వాలి అనుకునేసరికి బీసీలో, ఎస్సీలో కనిపిస్తున్నారు. వాళ్ళకి ఆ పదవులు ఇచ్చి రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేపిస్తున్నారు. ఈ రాజకీయం ఎక్కువ కాలం వర్కౌట్ అవ్వదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో ఇది కూడా ప్రధాన కారణం. కీలకమైన పదవులన్నీ కూడా ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. మిగిలిన సామాజిక వర్గం వాళ్ళకి పదవులు ఇచ్చినప్పటికీ వాళ్ళ చేత రాజకీయ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేయించారే తప్ప రాజకీయంగా ఎటువంటి పదవులు, పెత్తనాలు ఇవ్వలేదు అనేది వైసీపీ ఓటమిలో అది ప్రధాన కారణం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఒక పెద్ద విమర్శ. సో పార్టీ ఓడిపోయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి కీలకమైన నాయకులకు ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశం ఉంది.
మరి ఎందుకు ఇవ్వట్లా? ఒకసారి పార్టీ ఆలోచించాలి. ఈవెన్ లోక్సభలో తనుజ గారు ఉన్నారు, మంచి ఎడ్యుకేటెడ్, అరకు ఎంపీ, ఆమెకి ఇవ్వాల. అలాగే గురుమూర్తి గారు, డాక్టర్ గురుమూర్తి గారు ఉన్నారు, ఆయనకు కూడా ఇవ్వాల. అవినాష్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు మిగిలిన వాళ్ళు. సో మిథున్ రెడ్డి గారికి ఇచ్చారనమాట. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది ఒకటికి 2 సార్లు ఆలోచిస్తే చాలు. ఇక్కడ నేను విమర్శ చేశాను అనుకున్నా ఓకే, సలహా చెప్పాను అనుకున్నా ఓకే, ఎలా తీసుకున్నా మీ ఇష్టం. కానీ సబ్జెక్ట్ అయితే మాత్రం ఉన్నదన్నట్టు చెప్పాను. థ్యాంక్ యూ.